సమగ్ర కులగణన సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కులగణన సర్వేలోని అంశాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎస్సీలు 17% ఉండగా ముస్లిం మైనార్టీలు మినహా బీసీలు 46.25% ఉన్నారని తెలిపారు. ఈ లెక్కల ప్రకారంగానే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అయితే కులగణన సర్వేపై విపక్షాలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సభలో మాటల యుద్ధం నడిచింది. తెలంగాణలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగిందని చెప్పారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వేలో పాల్గొన్నామని రేవంత్ వెల్లడించారు. మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సేకరించినట్లు తెలిపారు. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319, ముస్లిం మైనార్టీలు మినహా బీసీలు 1,64,09,179, ఎస్టీలు 37,05,929, ముస్లిం మైనార్టీలు 44,57,012 మంది ఉన్నారని చెప్పారు. దీనిని సంక్షేమ విధానాల తయారీకి వినియోగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఇక కులగణనపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సర్వే నివేదికలో పెట్టిన అంశాలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తారని అన్నారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.33 కోట్లు అని తెలుస్తోంది. కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లుగా ఉందన్నారు. మిగతా బీసీలు ఎటుపోయారని ఆయన ప్రశ్నించారు.